ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 34వ కీర్తన 18-19 వచనములు. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆమేన్. మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనము ఇంకా ఒక దినము చూసాం. ఈ దినము ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి ఒక అద్భుతమైన అంశము దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. మనం ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటామో, విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో చేరుకుంటాము, అప్పుడు ఆయన మనకు ఆసన్నుడిగా ఉంటాడు. ఆయన మన దగ్గర ఉండి మన కష్టం నుండి మనలను విడుదల చేస్తాడు. ఇక్కడ రాయబడుతుంది, నీతిమంతులకే ఆపదలు అనేకులు అన్నారు. మనము రక్షించబడి ఉన్నాము, యేసు రక్తంలో కడగబడి ఉన్నాము గనుక మనకు ఏ కష్టాలు రావు, ఏ బాధలు రావు అని కాదు. మన నీతిమంతులుగా ఉన్నాము గనుక మనకు ఆపదలు, అనేకమైన ఆపదలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, శోధనలు కూడా వస్తాయి. బైబిల్ గ్రంథంలో యోసేపు జీవితంలో ఎన్నో శోధన మనం చూసాం. అలాగే యోబు జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, అలాగే దానియేలు జీవితంలో, షడ్రక్ మేషక్ ఓబేదెనగో జీవితంలో ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు వారి మీదకు వచ్చినప్పుడు వారు భయపడిపోలేదు, విసిగిపోలేదు. వాళ్ళు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించలేదు. వారి తపన ఒకటే, దేవుడు ఉన్నాడు, మాకు భయం లేదు, దేవుడు మమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అని విశ్వాసించారు. ప్రియ దేవుని బిడ్డలరా, నీవు దేవుడు నమ్ముకున్నందుకు నీకు ఈరోజు కష్టం వస్తుందా? నీవు యేసుప్రభుని విశ్వాసించినందుకు నీవు కష్టాల గుండా వెళ్ళినప్పుడు అనేకులు నీ మీద నిందలేస్తున్నారా? యేసుప్రభుని నువ్వు నమ్ముకున్నాము గనుక నీకు ఈ కష్టాలు వస్తుంది, నీకు ఈ బాధలు వస్తుంది, లేక యేసుప్రభు నమ్ముకుని నీకు ఏం మేలు జరిగింది అని ప్రశ్నలు అడుగుతున్నారా? సమాధానం చెప్పలేకపోతున్నావా? బైబిల్ గ్రంథంలో కూడా భక్తులు అటువంటి మాటలు చెప్తారు. నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు చూపించు అని అడిగినప్పుడు మేము కన్నీరు కాచాము, మా కళ్ళు నుండి కన్నీరు రావడం మాకు అనుభవం ఉన్నది అంటారు. ప్రభువా, దినమెల్లా పగల రాత్రి కూడా మేము ఏడుస్తూనే ఉన్నాము తండ్రి, నీ గురించి ఎంత నిందలేస్తున్నారు అని చెప్పి భక్తులు చెప్తారు. ప్రియ దేవుని బిడ్డలరా, ఆ అనుభవంతో మనం వెళ్తున్నామేమో ఈరోజు, కష్టాల గుండా ప్రయాణం చేస్తున్నామేమో ఈరోజు, సమస్యలు ఇంకా లేవు, బాగానే ఉన్నాము కదా అన్నప్పుడు ఏదో ఒక సమస్య పడి మనలను ఇబ్బంది పెడుతుందేమో. కానీ దేవుడు అంటున్నారు, నీతిమంతులకే ఆపదలు అనేకు, కానీ దేవుడు వాటి నుండి వారిని విడిపిస్తాడు. హల్లెలూయా! దేవుడు విడిపించే దేవుడే ఉన్నాడు. ఆ విషయంలో ఏం మాత్రమూ సందేహము లేదు. దేవుడు మనల్ని విడిపిస్తారు, మరొకసారి నిలబెడతారు, అందరి ఎదుగా ఒక సాక్షిగా నిలబెట్టి వాడుకుంటారు. తప్పకుండా మనము ఆ ఆశీర్వాదం చూస్తాం. ప్రార్థన చేద్దామా? మహిమగల తండ్రి, నీకు స్తోత్రము, నీ ప్రేమ కొరకు వందనాలు. నిజమే ప్రభువా, నీతిమంతులకే కష్టాలు ఎక్కువగా వస్తాయని నువ్వు చెప్పినట్లుగా మా జీవితంలో కూడా కష్టాలు, బాధలు, శోధనలు వస్తూనే ఉంటాయి. కానీ తండ్రి, నువ్వు చెప్పినట్లుగా మమ్మల్ని విడిపించి మరొకసారి నీ సాక్షిగా నిలబెడతావు. అందుకు నీకు స్తోత్రం ప్రభువా. నాయనా, ఎంతమంది కష్టంలో ఉన్నారు, ఎంతమంది బాధలు ఉన్నారు, ఎంతమంది శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నారు. మీరు మీ ఆత్మను పంపించి వారిని విడుదల చేయండి ప్రభువా. బిడ్డల సంపూర్ణ విడుదల పొంది మా దేవుడు మాకు కష్టాల నుంచి విమోచించి ఉన్నాడు
అని సాక్ష్యం చెప్పుటకు సహాయం చేయండి. నిజమే, యోబు ఎన్నో కష్టాలు గుండా ప్రయాణం చేశాడు, కానీ చివరిగా 2 అంతలు ఆశీర్వాదం పొందుకున్నాడు. అదే రీతిగా మీ బిడ్డల అందరి జీవితంలో కూడా మీరు మేలు చేసి 2 అంతల ఆశీర్వాదంతో నింపండి అని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించి యేసు పుణ్యనామలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక.